ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు భగవంతుడు మనకి ఎటువంటి ఖర్చు లేకుండా అందరూ వాడుకుని అనేక రకాలైన వ్యాధులు తగ్గించుకునే మట్టి అంటే మడ్ థెరపీ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. మట్టిని వాడి ఎన్ని రకాల జబ్బులు తగ్గించుకోవచ్చు. మట్టి అనేది ఎక్కడైనా దొరుకుతుంది, మీకు ఇబ్బంది లేదు. కానీ ఆ మట్టిని సేకరించుకునేటప్పుడు అందులో పుల్లలు, రాళ్ళు, ముళ్ళు ఇటువంటివి ఏమీ లేకుండా సేకరించుకోవాలండి. మెత్తని మట్టి చూసుకోవాలి. అదే మీకు దగ్గరలో ఒక కాలువ ఉంది. కాలువ అంటే రివర్, కెనాల్ అంటే నది కాదు, కాలువలు అంటాం మనం. కెనాల్ని కాలువ అంటాం. ఆ కాలువలో ఉన్న మట్టి ఒండ్రు మట్టి కానీ, చెరువులో ఉన్న ఒండ్రు మట్టి కానీ, లేకపోతే మెత్తని మట్టి అంటే ఈ తెలంగాణలో కూడా లాటరైట్ సాయిల్ ఎక్కువ కాబట్టి ఆ సాయిల్ కింద ఒక పింక్ కలరు, ఎల్లో కలరు, రెడ్ కలర్లో ఉన్నాయి అనేక రకాల మెత్తటి మట్టి దొరుకుతుందండి. దాన్ని వాకర్స్ అంటారు. ఈ మట్టిలో కూడా కొన్ని ప్రత్యేక గుణాలు ఉన్నాయండి. ఏది ఆ రంగురంగుల మట్టిలో. నేను ఈ మట్టి గురించి ఒక్కొక్క విషయం మీకు చెప్తున్నానండి. మనం ఇవాళ మోడ్రన్ రిసార్ట్లో నాటి మడ్ బాత్ అని పెడుతున్నారు. దానికి మంచి ఛార్జీ చేస్తున్నారు. అది మనం ఒక సరదాగా చేస్తున్నామా లేకపోతే ఇది ఒక రకమైన ట్రీట్మెంట్ అని తెలియకుండానే చాలామంది దాన్ని వాడుకుంటున్నారండి. ఆ విధమైన మడ్ బాత్ అనేది చేస్తున్నారు. మట్టిని మనం ఔషధంగా ఉపయోగించాలి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే నేను చెప్పినట్టుగా పుల్లలు, ముళ్ళు, రాళ్ళు లేకుండా తీసుకుని దాన్ని పలచగా మట్టితోటి కలుపుకుని మనం పట్టి వేసే విధంగా అన్నమాట. మట్టి పట్టి వేయాలన్నప్పుడు మట్టికి ఒక చదరంగా ఉన్న గుడ్డ తీసుకునండి. ఆ గుడ్డ మీద అరంగుళం దళసరిలో మనం దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ గుడ్డ పైన ఆ గుడ్డపాళంగా తీసుకుని దాన్ని మనం పొట్ట మీద కానీ ఏ భాగాల్లో అయితే మనకి ఇబ్బంది ఉందో అక్కడ వేసుకుని దాన్ని మరీ టైట్గా కాకుండా మరీ లూజుగా కాకుండా కట్టుకోవాలండి. కట్టుకుని అది ఆరిపోయిన తర్వాత ఎండిపోతుంది కదా, మన బాడీలో ఉన్న హీట్ని అబ్జర్వ్ చేసుకుని ఎండిపోయిన తర్వాత తీసేసి మళ్ళీ కొత్త పట్టి వేయాలి తప్ప అదే మట్టిని వాడకూడదండి. ఈ విధంగా స్త్రీలకి ఏదైతే పొత్తికడుపులో నొప్పి కానీ లేకపోతే ప్రైవేట్ పార్ట్లు ఏమన్నా నొప్పి ఉన్నా కూడా ఈ మట్టి పట్టి వేసి కనుక కట్టుకుంటే ఒక వారం రోజుల్లో అన్ని రకాలైన బాధలు తగ్గిపోతాయండి. మెన్స్ట్రువల్ పెయిన్ కూడా తగ్గుతుంది దీనివల్ల. అదే మగవాళ్ళు ఉంటారు, వృషణాలు అంటాం మనం, టెస్టిస్, అది స్వెల్లింగ్ వస్తుంది కొంతమందికి. ఆ స్వెల్లింగ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒక సంచి కుట్టించి ఆ సంచిలో పలచని మట్టి, మరీ చిక్కగాని మరీ పలచగా నీళ్ళే కాకుండా ఒక మాదిరిగా కుట్టించి కలుపుకొని నీళ్ళతో ఆ సంచిలో పెట్టుకుని అందులో మన టెస్టికల్స్ ఏదైతే వృషణాలు అంటామో అవి పట్టీలాగా పెట్టుకునండి. దానిని కట్టుకుని పడుకోవాలి నైట్. అది బయటికి రాకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకొని రాత్రి పడుకున్నా పడుకోవచ్చు, ఆరిపోయిన వెంటనే తీసేయాలి. పగలు కూడా మీరు అది కట్టుకుని పడుకోవచ్చండి. ఇది ఆపరేషన్ అక్కర్లేకుండా మళ్ళీ నార్మల్ సైజుకి వచ్చేస్తాయి. అంత అద్భుతంగా పనిచేస్తుందండి. అదేవిధంగా మీకు అతివేడి వల్ల పొత్తికడుపులో నొప్పి కానీ లేకపోతే మీ యొక్క ఈ ఏవైతే మేల్ ఆర్గాన్స్ ఉంటాయో వాటికి ఏమన్నా పెయిన్ వస్తే కనుక టెస్టిస్ కానీ మేల్ ఆర్గాన్ కానీ ఏది పెయిన్ వచ్చినా కూడా ఈ విధంగా కనుక మీరు పలచని మట్టి కనుక ఒక రంగులను దళసరిగా వేసుకుని దానిపైన గుడ్డ వేసి కడితే కనుక ఎటువంటి మెడిసిన్ అక్కర్లేకుండా తగ్గిపోతుందండి. మీరు ఇది శరీరం అంతా రాసుకున్నారనుకోండి, రాసుకుని కనుక దళసరిగా ఉండాలి. కొంచెం కనీసం ఒక 1/4 ఇంచ్ దళసరైనా రాసుకోవాలండి. పలచగా ఉన్నది కూడా రాసుకోవచ్చు. ఆరిపోయిన వెంటనే స్నానం చేసేయాలి. ఎండిపోయాక ఉంచకూడదండి. దీన్ని కావాలంటే మళ్ళీ రాసుకోవాలి. కానీ ఎండిపోయిన తర్వాత మళ్ళీ తడిగొడ్డతోటి తడపటం, తడి చేతితోటి తడపటం అటువంటివి చేయొద్దండి. అప్పుడు దాని యొక్క ప్రభావం తగ్గిపోయింది కాబట్టి, ఆల్రెడీ ఆరిపోయింది కాబట్టి మళ్ళీ ఇంకోసారి తడిపినా కానీ దాని ప్రభావం అంతగా మీ మీద ఉండదండి. తల ఎవరికైతే విపరీతమైన హీట్ ఉందో తలలో వాళ్ళు ఈ మట్టి అనేది రాసుకుంటే ఆ హీట్ బయటికి వెళ్ళిపోవడం వల్ల వెంట్రుకలు తెల్లబడకుండా ఉంటాయండి. వెంట్రుకలు ఎక్కువ సంవత్సరాలు మీకు ఊడిపోకుండా ఉంటాయి. నలుపు కూడా ఎక్కుతాయి. ఈ తలలో ఉన్న వేడి బయటికి వెళ్ళిపోవడం వల్ల, ఈ వేడి వల్ల వచ్చే తలపోట్లు కూడా ఈ మట్టి రాసుకోవడం వల్ల తగ్గిపోతాయండి. ఇవన్నీ నేను చదువుతూ ఉంటే ఇప్పుడు నవ్వు వస్తూ ఉంది. ఎందుకంటే మా చిన్నప్పుడు మేము
వేసవికాలం వస్తే ఏప్రిల్, మే, జూన్ ఆల్మోస్ట్ 2 నెలల పైన కాలువల్లో స్నానం చేసేవాళ్ళం. చేసేటప్పుడు మాకు తెలియకుండానే ఆ మట్టి తీసి తలంతా పాముకుని వెంట్రుకు బయటికి లేకుండా ఒక అరగంట, గంట స్నానం చేయటం, లేకపోతే మొహానికి తలకి రాసుకోవడం, ఆ మనిషి ఆవిడ ఆనమాలు తెలియకుండా ఆటలాడేవాళ్ళం మేము. అది ఎంత అద్భుతమైన పని చేస్తుందని మేము అనుకోండి. ఎందుకంటే నాకు ఇప్పుడు 69 వచ్చినా పూర్తిగా నెరవలేదు ఇంకా నా జుట్టు కూడా అంతగా ఊడిపోయింది ఏమీ లేదు. బహుశా అటువంటి క్రియల వల్లే ఇంకా ఎంత ఉందేమో అనుకుంటానండి. అదేవిధంగా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే మేము ఆవులు ఉండేవి, బాగా కొబ్బరి నూనె విపరీతంగా రాసుకునేవాళ్ళం. అప్పుడు రోజు రాసుకోవడమే. ఇప్పుడు వాళ్ళైతే జిడ్డుగా ఉంటుందని, మొహం బాగోదని, జుట్టు అందంగా కనపడదని నూనె రాయడం మానేశారు. అందుకనే తొందరగా జుట్టు ఊడిపోతాను, జుట్టు మెరిసిపోతుంది. అనేకరైన తలపోట్లని, చర్మవ్యాధులు వస్తున్నాయి తలలో. మాకు అప్పుడు అవి ఏమి ఉండేవి కాదండి. ఎప్పుడైతే ఈ కొబ్బరి నూనె ఉందో ఆవు దగ్గరికి వెళ్ళి కూర్చునేవాళ్ళం సరదాగా. ఒక పావుగంట నుంచి అరగంట నాకించుకునేవాళ్ళం తల. అలా కూర్చున్న వెంటనే నాకటం మొదలుపెట్టాయి ఆవులు. చెంపల కాడి నుంచి మొత్తం చుట్టూరు ఎక్కడా ఖాళీ లేకుండా నాకేయండి. ఆ నాకడం వల్ల కూడా అనేక రకాలైన అద్భుతాలు జరిగి మా హెయిర్ ఎలా ఉందేమో అని అప్పుడప్పుడు అనుకుంటానండి. అంటే మట్టి ప్రక్రియ మీకు చెప్తా ఉండగా నాకు అవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి, అందుకు అది కూడా చెప్తున్నాను. అలాగే ఈ మట్టిని ఆడపిల్లలు ఎవరైతే వేడి ఎక్కువయ్యి మొహం మీద మొటిమలు ఉంటాయో వాళ్ళు కూడా ఏదైతే నేను చెప్పాను పింకు, ఎల్లో, దాన్ని ముల్తానీ మట్టి అని కూడా అమ్ముతున్నారు బయట. ఈ మట్టిని పలసగా చేసుకునండి, పట్టి కింద వేసుకుని కనుక మీరు ఫేస్ ప్యాక్ అంటున్నారు ఇప్పుడు మోడర్న్ వైద్యంలో, చేసుకుంటే కూడా ఈ మొటిమలు తగ్గడానికి చాలా ఆస్కారం ఉందండి. అదే రకంగా ఈ మట్టిలో ఉన్న అయితే మినరల్స్ అంటే మెటల్స్ ఉంటాయి కదా, మట్టిలో భూమిలోంచి వచ్చింది కాబట్టి తప్పనిసరిగా అందులో మెటల్స్ ఉంటాయండి. ఆ మెటల్స్ మీ స్కిన్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల స్కిన్ గ్లో కూడా అద్భుతంగా పెరుగుతుందండి. అదేవిధంగా మీ శరీరంలో ఎక్కడ వాపున్నా సరే ఆ వాపున్న ప్రదేశంలో నేను మీకు ముందుగా చెప్పినట్టుగా అరంగుళం దళసరితోటి మీరు గుడ్డ మీద వేసుకుని అది పట్టి కనుక మట్టి పట్టి 1 వారం నుంచి 10 రోజులు వేస్తే ఆ వాపు తగ్గిపోతుందండి. అలాగే స్త్రీలకి ఈ స్తనములు అంటే బ్రెస్ట్లు మెన్స్ట్రువల్ ముందర కొంతమందికి టైట్ అయ్యి పెయిన్స్ వస్తూ ఉంటాయండి. అలాగే న్యాచురల్గా కూడా అవి గట్టిపడి లేకపోతే స్వెల్లింగ్ వచ్చి నొప్పి వస్తూ ఉంటుంది. దానికి ఈ మట్టి పట్టి అనేది అద్భుతంగా పనిచేస్తుందండి. ఎటువంటి మందు అక్కర్లేదు మీకు. ఈ మట్టి పట్టి వేసుకుంటే కనుక 1 వారం 10 రోజులు నేను ముందర ఏదైతే చెప్పానో దాన్ని ఆచరించాలి. మీరు ఆచరిస్తే కనుక చాలా బాగా మీకు ఆ స్వెల్లింగు, ఆ టైట్నెస్ అనేది తగ్గిపోవడం, ఆ నొప్పి తగ్గిపోవడం అనేది జరుగుతుందండి. ఈ తల మీద ఏదైతే నేను మట్టి పట్టి చెప్పానో దానివల్ల ఏమవుతుందంటే నిద్ర కూడా చాలా బాగా పడుతుందండి. ఈ నిద్ర కోసం నా దగ్గరికి అనేక మంది మందులకు వస్తారండి. అటువంటి వాళ్ళు మందులు వాడే కన్నా ఈ మట్టిని కనుక తెచ్చుకుని మీరు తలకి అరంగుళం దళసరి మీకు హెయిర్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా వేసుకుని ఒక గుడ్డ కట్టుకుని దాన్ని ఆరిపోయినాక తీసేసి శుభ్రంగా తలకి మామూలుగా స్నానం చేస్తే 1 వారం 10 రోజులు ఇది కనుక ఉపయోగిస్తే మంచిగా నిద్రపోతారండి. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి నిద్ర పట్టని వాళ్ళు కూడా ఈ ప్రక్రియ వల్ల మీకు నిద్ర పట్టడం అనేది జరుగుతుందండి. అలాగే మనకి గాయం తగిలినప్పుడు ఏదైనా నరుకులు కానీ గాయం వచ్చినప్పుడు కూడా ఈ మట్టి పట్టి పనిచేస్తుందండి. మేము చిన్నతనంలో మా పూర్వీకులు చేసిన అలవాటు అన్నమాట అది. ఎక్కడైనా పడ్డాం పరిగెడతా కొట్టుకుపోయింది. ఇప్పుడు అయితే డాక్టర్లు అవి బాబోయ్ సెప్టిక్ అయిపోతుంది, అది అయిపోతుంది, ఇది అయిపోతుంది అంటారు. ఏమీ లేదు. మేము మెత్తటి మట్టి ఎక్కడ ఉందో చూసేవాళ్ళం, ఇలా గాల్లో ఎగరబోసేవాళ్ళం. ఏదైతే రాళ్ళు కాకుండా సన్నగా చాలా స్మూత్గా ఉన్నది చేతిలో పడ్డందో దాన్ని తీసుకుని వెంటనే అక్కడ అద్దేసుకునేవాళ్ళం అండి. అంతే, ఇంకే మందు లేదు మాకు. ఆయింట్మెంట్లు లేవు, ఇంజక్షన్లు లేవు, లేకపోతే అనేక రకాలైన యాంటీబయాటిక్ పౌడర్స్ లేవు. ఇలా రాసుకుని ఆడుకునేవాళ్ళం, శుభ్రంగా తగ్గిపోయేది. ఆ విధంగా మట్టిని అలా కూడా వాడేవాళ్ళం అండి మేము, ఏదైతే ఈ తెగిన గాయాలు ఉంటాయో ఇవన్నీ. అదేవిధంగా దురదలు, ఒంటికి దద్దుర్లు ఇలాంటివి వచ్చినాయి అనుకోండి, ఈ నీళ్ళల్లో కలిపిన పల్చటి మట్టి ఒంటికి రాసేసుకుని తోమేసుకుంటే మీరు ఆటోమేటిక్గా ఈ దురదలన్నీ తగ్గిపోతాయండి. అనేక రకాల చర్మవ్యాధులు కూడా ఈ మట్టితోటి ఒళ్ళు తోముకోవడం వల్ల తగ్గిపోతాయండి. ఎంత అద్భుతం చూడండి. డబ్బులు పెట్టి కొనక్కల్లా, కానీ మీకోసం మీరు చేసుకోవాలి. ఆ మాత్రం శ్రమ పడకుండా ఏ పని అవదు. అనేక అద్భుతాలు అన్నమాట ఈ మట్టిలో, ఎన్నో రకాలు ఊరికే దొరుకుతుంది.
పైసలు పెట్టుకోనక్కర్లేదు. ఓన్లీ మీ సమయాన్ని మీకోసం వాడుకోవాలి. తప్పదు కదా జబ్బు చేసినప్పుడు. అదే హాస్పిటల్కి వెళ్తారు, గంటలు గంటలు కూర్చుంటారు, టెస్టులు చేయించుకుంటారు, అనేక రకాల మందులు మింగుతారు. అది ధనం తోటి సమయం వృధా చేయటం అనేక రకాలు జరుగుతున్నాయి. కాబట్టి అదే సమయాన్ని మీరు ఇక్కడ ఖర్చు పెట్టుకుంటే మీకు అద్భుతమైన ప్రక్రియ జరిగి మీరు అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మట్టిలో ఉండే ప్రక్రియలు ఉపయోగపడతాయండి. ఇప్పుడు మనం హైజీనిక్ అనుకుంటున్నామండి. ఈ మట్టి అంటకుండా ఇంట్లో ఉన్న ఏదైతే ఖాళీ ప్రదేశాలు ఉన్నాయో అక్కడ మొక్కలు కానీ ఇవన్నీ వేయకుండా సిమెంట్ చేయడం, లేకపోతే నాపరాళ్ళు వేసేయడం. పూర్వం ఏం చేసేవాళ్ళం, మట్టిలోనే ఆడుకునేవాళ్ళం అండి, బురదలోనే ఆడుకునేవాళ్ళం. వర్షాకాలం వస్తే పొలం వెళ్ళాలి అంటే చెప్పులు ఉండేవి కాదు, చెప్పులు వేసుకున్న మట్టిలో కుదరదు. కాబట్టి చెప్పులు లేకుండా ఖాళీ కాళ్ళతోటి నడవటం వల్ల మోకాళ్ళ లోతు దాకా దిగిపోయేదండి మట్టి. 1 అడుగు నుంచి 2 అడుగులు కూడా కాలు దిగిపోయేది. అదేవిధంగా ఆ మట్టిలో నడిచి 4 గంటలు 5 గంటలు ఉదయం పొలం వెళ్తే రాత్రి దాకా ఆ మట్టి అలా శరీరానికి అంటుకునే ఉండేది. దానివల్ల ఈ శరీరంలో ఉన్న వేడి అనేది మన మదర్ ఎర్త్ ఏదైతే తల్లి అంటాం, భూమాత అంటాం మన హిందూ ధర్మంలో, ఆ భూమాత ఇచ్చే అద్భుతమైన గుణాలు ఇవ్వండి. ఆ మట్టిలోనే మనకి అనేక రకాలైన మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. అంచేత ఆ మట్టి అనేది బురదని లేకపోతే అసహ్యంగా చూడడం కానీ, దాన్ని విదిలించుకోవడం కానీ, అంటుకున్న వెంటనే కడిగేయడం కానీ ఇవాళ మనం మోడర్న్గా పిల్లలకి నేర్పుతున్నాం కాదు. కానీ చెప్పులు బూట్లు లేకుండా మట్టిలో ఆడినప్పుడే ఆ తల్లి ఏదైతే భూమాత ఉందో ఆ భూమాతకి మన శరీరానికి కనెక్షన్ అనేది ఏర్పడడం వల్ల అనేక రకాలైన శక్తులు మన శరీరానికి లభిస్తాయండి. నమస్కారం.